ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో కూడా మీకు నచ్చిన పాత్రలే చేశారా, లేదంటే కొన్ని సందర్భాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో, లేకపోతే కొన్ని ఆబ్లిగేషన్స్ కోసమో ఎక్కడో ఒక దగ్గర తగ్గి మనసుకి ఇష్టం లేకపోయినా చేయాల్సిన కొన్ని సందర్భాలు వస్తుంటాయి, అట్లాంటివి చేశారా? చేశాను. నేను యాక్చువల్గా చాలా సెలెక్టివ్గా వెళ్తాను. నేను నా క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో, నేనేం చేయాలి, ఓకే ఇది పెద్ద హీరో కాదు సినిమా, రామ్ చరణ్ గారితో రచ్చ సినిమా చేశాను నేను. దాంట్లో నాకేం ఉండదు, కాకపోతే ఈ రామ్ చరణ్ గారితో సినిమా చేసాం, మన అకౌంట్లో ప్రభాస్తో చేసాం, మహేష్ బాబు గారితో చేసాం, రవితేజ గారితో చేసాం, అలాగా రామ్ చరణ్ గారితో సినిమా చేసాం అన్న ఫీలింగ్ కోసం చేస్తాం. రచ్చ సినిమాలో అయితే నా క్యారెక్టర్ ఏమి ఉండదు, అలా చేసినాయి. కొందరు ఒకసారి వచ్చి అన్నగారు ఏమనుకోవద్దు అన్నగారు, ఒక రోజే షూటింగు మీరు చేస్తే మాకు కొంచెం అడిగితే ప్యాడింగ్కి బాగుంటుంది అంటే, ఫోన్లే మనకి మన వల్ల ఏదో హెల్ప్ అవుతుంది కదా అంటే, ఎవరెవరు ఉన్నారంటే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు అని ఇలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయటం కోసం చేసినవి ఉన్నాయి. 90% మాత్రం నాకు నచ్చిన క్యారెక్టర్లే చేశాను నేను. అధిక సంతృప్తి. రైట్. మరి సెట్స్ లో ఉన్నాడు అంటే చాలు శ్రీనివాస్ రెడ్డి మొత్తం హాస్యానికి కొదవ ఉండదు అని అంటూ ఉంటారు. ఆ కాంప్లిమెంట్ ఎట్లా ఉంటుంది మీకు? ఏదో సరదాగా ఉండాలి కదా, మూడీగా ఉంటాయి. ఇప్పుడు ఫోన్లో వచ్చి చెడగొట్టేసాయండి. నేను తిరిగే రోజుల్లో, ఇండస్ట్రీలో తిరుగుతూ వేషాలు చేసే రోజుల్లో బ్రహ్మానందం గారు, మల్లికార్జునరావు గారు, కోటా గారు వీళ్ళందరూ కూర్చొని జోకులు వేసుకుంటుంటే ఆ వెనకాల నించొని చేతులు పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎవడో అసిస్టెంట్లు అనుకునేవాడు, ఆర్టిస్టులు అసిస్టెంట్లు ఉంటారు ఎవరో అనుకునేవాళ్ళు. అది తగ్గిపోతా ఉంది. గ్యాప్ వస్తే ఇటు తిరిగి వీళ్ళ ఫోన్లు చూసుకుంటున్నారు, అటు తిరిగి వాళ్ళ ఫోన్లు చూసుకుంటున్నారు. కొంచెం తగ్గింది. కొంచెం ఏమైనా ఇది కూడా ఇంపార్టెంటే. ఇంట్లో ఏదైనా సరే వేరే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, అక్కడ ఏదో క్రియేట్ చేసి సరదాగా టాపిక్ తీసి ఏదో సరదాగా ఏడిపించడం, సరదాగా జోకులు చెప్పడం, ఏదో అంతే తప్పితే సామూహిక ఏకాగ్రత తగ్గిందంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.